హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. చూస్తున్నారు కదా, మంచు పడుతుందండి. మాకు ఎంత బాగా పడుతుందో చూడండి. నాకైతే ఇట్లా పడేటప్పుడు భలే ఉంటుందండి. కానీ తరువాత నరకం చూడాలి. చలి మీకు క్లియర్గా కనిపిస్తుందా? అంటే సన్నగా పడుతుంది, అంత క్లియర్గా కూడా లేదు, ఏదో దుమ్ములాగా పడుతుంది. నాకైతే భలే నచ్చుతుంది. ఇప్పుడు యాక్చువల్గా నిజం చెప్పాలంటే వర్క్లో నుంచి ఒక 10 నిమిషాలు ముందు వచ్చేసా. ఎందుకు అంటే ఇలా మంచు పడుతుంది, నేను వీడియో తీసుకోవాలి అని చెప్పి వచ్చేసాను. నేను ఇంటికి వెళ్ళే దారి వరకే వీడియో తీస్తానండి, కొంతవరకే తీస్తాను. ఈరోజు బస్సు కూడా ఎక్కడం లేదండి, నడుచుకుంటూ పోతున్నా. సరదాగా ఉంది కాబట్టి నాకైతే హ్యాపీగా ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి, మీకు క్లియర్గా కనిపించడం లేదు. కింద తడి అర్థమవుతూ ఉంటుంది. ఇంకోటి, చాలామంది నన్ను క్వశ్చన్ వేశారు, ఎందుకక్క మీకు ఆకులు ఉండవు చెట్లకి అని. ఎందుకు అంటే ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది, మైనస్లో ఉంటుంది చలి, కాబట్టి ఆకులన్నీ రాలిపోతాయండి. మళ్ళీ మార్చి అలా వచ్చేటప్పటికి చక్కగా ఆకులన్నీ వస్తాయి. చూడండి, నేను జూమ్ చేసి ట్రై చేస్తాను. ఇదిగోనండి ప్రూఫ్, ఓకేనా? ఉండండి చూపిస్తాను. ఇదిగో మంచు, చూసారు కదా మంచు ఎట్లా పడుతుందో, చేతి మీద కనిపిస్తుంది కదా. ఆహాహా, చూద్దాం. ఇదిగో మీకు ఇప్పుడు అర్థమవుతుందేమో, ఇప్పటిదాకా మీకు తెలిసి ఉండదు క్లియర్గా మంచు ఎలా ఉంటుంది, ఎలా పడుతుంది అనేది. నా మీద పడుతూ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఈ చెట్ల ఆకులు అయితే రాలిపోవు. ఈ చెట్లు క్రిస్మస్ చెట్లు అండి. అన్ని చెట్లకి ఆకులు రాలిపోతాయి అని అయితే నేను చెప్పను, కొన్ని చెట్లకి ఆకులు రాలిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చలి ఎంత ఎక్కువ ఉంటుందో మన ఎముకలకి టచ్ అవుతూ ఉంటుందండి, అంత చలి అయితే ఉంటుంది. ఎండలు కూడా అలాగే ఉంటాయండి. ఇదిగో మీకు ఇప్పుడు కనిపిస్తుందా మంచు మీదకి వస్తే? ఇప్పుడు క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే వేసుకుంది బ్లూ కదా, బ్లూకి బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడుదా మీకు చూపిస్తే అంత క్లియరెన్స్ అయితే ఉండదు, ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇదే మంచు ఈవినింగ్ కావగానే వర్షం రూపంలో వస్తుందంట. యాక్చువల్గా ఈవినింగ్ వర్షం ఉంది, ఇప్పుడైతే మంచు ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే? వీడియో నచ్చుతుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసేయండి. మంచులో నేను ఎలా ఉంది చెప్పండి టైటిల్. ఇదిగోందేమో కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది వచ్చేసి స్కూల్ అండి. ఇది మాకు ఇప్పుడైతే హాలిడేస్లో ఉంది. ఇది కరెక్ట్గా 6వ తారీఖు, జనవరి 6వ తారీఖు మంచు పడుతుందండి. ఈ వీడియో మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ పడటం మటుకు జనవరి 6 పడుతుంది. ఈరోజుతో స్కూల్ సెలవులు కూడా ఇంక అయిపోతున్నాయి. ఇంకా స్కూల్ సెలవులు కూడా ఈరోజుతో లాస్ట్. రేపటి నుంచి స్కూల్స్, జాబ్స్ అన్నీ ఉంటాయి. నేను 10 మినిట్స్ ముందు వచ్చి చక్కగా మంచి పని చేశాను అని అయితే అనుకుంటున్నా. ఇంకా రేపు చూడాలి ఈ నరకం, ఎంత నరకం ఉంటుందో. ఇప్పుడు ఎదురుగా సైకిల్ కనిపిస్తుంది కదా, అది కొమ్మనే సైకిల్స్ అండి. అది ఒక యాప్ నుంచి సైకిల్ యూజ్ చేసుకోవచ్చు. దాని మీద ఒక యాప్ ఉంటుంది, దాని నుంచి సైకిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇది గుర్తుందా? నేను షార్ట్స్ పెట్టాను ఈ బిల్డింగ్ దగ్గర, మా అబ్బాయి రంజిత్ ఫొటోస్ దిగారు ఇదే ప్లేస్లో. ఒకసారి తుడిచానండి, అందుకే బ్లాక్ కనిపిస్తుంది. ఇది చూడండి, ఫ్రూలీ వెనీసియా జూలియా అవుతోనోమా, చూసారు కదా. భలే ఉందండి. ఇవి చెట్లు, చిన్న చెట్లు, ఇవి ఆకులు రాలవు. అవతల చెట్లు చూడండి, అంత పెద్దవి కూడా ఆకులు రాలిపోయినాయి. కానీ రాలే ముందు ఎన్ని కలర్స్ ఉంటాయోనండి, సూపర్ ఉంటాయి కలర్స్ కూడా.
మంచులో ఉదినే చూడండి ఎలా ఉందో. ఇయర్లో ఫస్ట్ మంచిదే, కరెక్ట్గా ఈరోజే మంచు పడింది. ఇయర్లో ఫస్ట్ మంచు పడుతుంది. భలే కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తానండి అవి తిప్పి. చూసారు కదా, బాగా చలిగా ఉంది. మంచి అయితే బాగుంది, కానీ ఇదిగో జాకా నిండా. దీన్ని జాకా అంటారు ఇక్కడ, మనకేమో జాకెట్ అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఏమో వాడే వస్తువు ఒకటైనా పేర్లు ఎన్నో అన్నట్టు ఉంటాయి కదా. మనుషుల పేర్లేనేమో ఎక్కువ మారింది. అదే స్పెల్లింగ్స్ వస్తే ఇక్కడ కూడా మారుస్తారు. వినియానో ఏదో ఉంటుంది, సంథింగ్ అట్లా. చూసారు కదా, మంచి సూపర్ ఉంది. మీకేమనిపిస్తుందో ఏంటో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు చెప్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తా. చూడండి, నేను ఆఫ్ అయితే నడిచి వచ్చాను. ఇవాళ బస్సు కూడా, ఇవాళ సెలవు రోజు అండి, 6వ తారీఖు జనవరి 6 ఇక్కడ సెలవు కాబట్టి బస్సు కూడా ఉండదు ఇవాళ. అంటే ఉండదని కాదు, 1 అవర్కి ఒక బస్సు ఉంటుంది. ఆ 1 అవర్ వెయిట్ చేయటం ఎందుకులే అని చెప్పి నేను నడుచుకుంటూ సరదాగా పోతున్నా. ఏదో అలా పోతూ ఉంటే ఇల్లు వచ్చేసింది. ఎంతో కరగంట కష్టపడితే చాలండి ఇంటికి. కాకపోతే చలికి నడవలేక బస్ పాస్ తీసుకోవడమే. ఇంకోటి, ఇలా మంచు పడుతుంది కదా, మంచు కరుసుకోకుండా ఉండాలంటే మనం వాడే కల్లుప్పు ఉంటుంది కదా, అది వేస్తే కనుక మంచు కరుసుకోదు. మంచు పడినా ఆ ప్లేస్ కరిగిపోయిద్ది. ఇంకోటి, బండ్లకు కూడా బాగా మంచు పడి వెళ్ళాలి అంటే చైన్స్ ఉంటాయి. ఆ చైన్స్ కట్టుకొని వెళ్ళాలి. చూసారు కదా, +1 ఉంది. +1లో మంచు పడుతుంది. టైము 14:26 అయింది. అంటే 2:26 కరెక్టేనా? 2:26 టైం అయింది. మంచి అయితే +1లో పడుతుంది. చూసారు కదా, ఇది మెయిన్ సెంటరు. ఇక్కడ కూడా బస్ స్టాప్ ఉంది. ఇక్కడ కొన్ని బస్సులు అంటే ఒక్కొక్క సైడ్కి మనకి సిటీ బస్సు ఉంటాయి కదా, అవి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బస్సు అయితే ఆగుతూ ఉంటుంది. చూసారు కదా, బాగా ఎక్కువైపోతుంది మంచు. ఇంకోటి స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నా అండి. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియోకి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. మీరు నేను ఏ వీడియో పెట్టినా టక్కన మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసా, ఇక లైన్స్ మీదే క్రాస్ చేయాలి. నేను ఒక వీడియోలో మధ్యలో క్రాస్ చేసిపోయా. ఏ వీడియోలో క్రాస్ చేశాను అనేది ఆ వీడియోలో కూడా చెప్పాను. ఇది ఐస్ క్రీమ్ షాప్ అండి, ఇక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్. ఓకే, ఇందా చెప్తున్నాను కదా, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేసేసేయండి. అలాంటివి తప్పకుండా నేను మీకు చేయటానికి ట్రై చేస్తాను. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఏం చేయాలి, ఈ వీడియోతో పాటు మన ఛానల్లో ఇంకా ఎన్నో వీడియోలు ఉన్నాయి కదా, వాటిని కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఎలా మంచుతో మునిగిపోయాను. భలే ఉంది చూడటానికి. రేపు ఉంటుంది. ఒక ఇయర్ ఇలాగే మంచు పడుతుంటే నా పుట్టినరోజు జనవరి 13 ఫుల్ ఎంజాయ్ చేశాను. కాళ్ళకి సాక్స్ కానీ షూ కానీ ఏం వేసుకోకుండా ఎంజాయ్ చేస్తే ఆ తర్వాత 1 వీక్ వరకు జ్వరం అన్నీ వచ్చేసినాయి. ఆ దెబ్బతో ఇప్పుడు అసలు చలంటే భయం వేసి అన్నీ వేసేసుకొని ఈ విధంగా ఉంటాం. సారీ. ఓకే, ఒకసారి బైక్ చూడండి. ఇది పెట్రోల్ బంక్, సెల్ఫ్ సర్వీస్. ఈరోజు సెలవు కదా, అందుకని చెప్పి సెల్ఫ్ సర్వీస్ ఇవాళ. చూసారుగా
రేట్లు కూడా 1.71 cents, 1.66 cents, €1 100 ఉందండి. 102 అలా ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డెస్పర్ షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ ఉంది, మళ్ళీ దగ్గరలో ఇంకోటి ఉంది చూడండి. ఓకేనా, వీడియో అనేది ఎండ్ చేస్తున్నా. మీకు బోర్ కొట్టించాను అనుకోకండి. ఒకవేళ బోర్ కొట్టిస్తే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. తక్కువ టైం వీడియోస్ అనేవి చేస్తాను. ఆల్రెడీ 10 minutes ఉంటున్నాయి. ఇంకెంతకన్నా తక్కువ కావాలంటే ట్రై చేస్తాను చేయటానికి. కొన్ని సరదా రెసిపీస్, సరదాగా మాట్లాడుకుంటూ వంటలు చేసేవి, ఇలా బ్లాగ్స్ అనేది కొంచెం ఎక్కువ టైమే ఉంటుందండి. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఇంకెంత చూసినా ఇదేనండి, ఇదే రోడ్లు. ఆల్రెడీ మన ఛానల్లో ముందు వీడియోస్లో కూడా ఈ రోడ్లన్నీ చూపిస్తూ ఉంటా. ఇక్కడికి నేను ఎక్సర్సైజ్ క్లాసెస్కి వస్తానున్నా కదా, ఈ బిల్డింగ్ వెనకే ఇది. నేను స్కూల్కి వచ్చాను, స్కూల్ అయిపోయి నడుస్తూ సరదాగా వీడియో తీస్తున్నాను అని చెప్తున్నా కదా, ఈ బిల్డింగ్ వెనకే. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో వస్తాను. చూస్తున్నారు కదా, చెట్ల మీద ఫుల్గా మంచు ఉంది. ఇదిగో మన ఇంటి దగ్గరికి వచ్చినా మళ్ళీ వీడియో తీశాను చూడండి, ఫుల్గా ఉంది. అంటే అంతా ఫుల్ అయితే లేదులే, డీటెయిల్ చూపిస్తాను. చెట్లు ఇదిగో చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది. చూసారు కదా, చూడండి కింద కూడా ఎలా ఉందో. ఇప్పుడు ఎక్కువ ఫామ్ అవుతుంది మంచు. ఇదిగో చూడండి, బాగుంటుంది ఇట్లా మంచు అయితే కనుక. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బై బై, థ్యాంక్ యూ.